प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदत्येह श्लोको भवति निवर्तन्ते आनन्दं ब्रह्मणो विद्वादिभेदिबुधश्च नेति भवावनतपति महनो साधुना करवहं पापमकरवमिति एवं विद्वानेते आत्मानज्ञस्पृणुते ये वैष एते आत्मानज्ञस्पृणुते एवं वेद उपनिषदे वै वारुणिः पितरमुपससारः भगवो ब्रह्मेति तत्प्रोवाचानं प्राणं चक्षुश्रोत्रं मनोवाचमिति होवाच यतो वा इमानि भूतानि जायन्ते जातानि जीवन्ते यत्प्रयं व्यभिदं विशन्ति तत्त्वां ब्रह्मेति व्यजानात्येव खल्विमानि भूतानि जायन्ते न जातानि जीवन्ति अन्नं प्रयं व्यभिदं विशन्तीति द्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससारः भगवो ब्रह्मेति होवाच ब्रह्म विजिज्ञासत्वा ब्रह्मेति भोगव्यवस्तत्वा ब्रह्मेति व्यजानात्येव खल्विमानि भूतानि जायन्ते न जातानि जीवन्ति प्राणं प्रयं व्यभिदं विशन्तीति द्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससारः भगवो ब्रह्मेति होवाच ब्रह्मविजिज्ञासत्वा ब्रह्मेति भोगव्यवस्तत्वा ब्रह्मेति व्यजानात्येव खल्विमानि भूतानि जायन्ते जातानि जीवन्ति मनः प्रयं
प्रतिष्ठति नवान्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन कीर्त्याम् बहुकुर्वीता सदा दिवीव अन्नम् आकाशो अन्नादः विद्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता एतदन्नमन्ये प्रतिष्ठिता एतदन्नमन्ये प्रतिष्ठितम् प्रतिष्ठति नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अनन्तरमसलो प्रत्यारक्षीरव्रतास्माद्ययागयारभयावः प्राप्य अन्नमित्याचक्षते तद्वै मुहतो अन्नगो राध्यते तद्वै मध्यतो अन्नगो राध्यतो अन्नगो राध्यते तद्वा अन्नतो अन्नगो राध्यतो अन्नगो राध्यते एवं वेद इति वाची योगक्षेम इति प्राणापानयोः इति हस्तयोः इति पादयोः इति पायोः इति मानुषी समाज्ञाः इति वृष्टो इति विद्युति दश इति निर्विनक्षत्रेषु निरुद्धमानन्दमित्युपस्थे विज्ञाकाशे प्रतिष्ठेत्युपसीता इष्टा वा भवति अन्नः इत्युपसीता भवति अन्नम इत्युपसीता भवति अन्नम इत्युपसीता यन्ते ब्रह्मेत्युपसीता भवान् भवति ब्रह्मणः परिवर इत्युपसीता येन प्रियन्ते विषन्दस्वभक्ताः प्रिया भव्याः यस्यायं पुरुषे వనమాలాసురభిన్ స్వామివారికి నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలలో విశేషమైనటువంటి స్నపన తిరుమంజనాన్ని అర్చక స్వామి నిర్వర్తిస్తూ ఉండగా మనం వీక్షిస్తూ ఉన్నాం. సుగంధ పరిమళ భరితమైనటువంటి ద్రవ్యములతో స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు నిర్వర్తించారు. మొట్టమొదటి క్షీరముతో తిరుమంజనాన్ని నిర్వర్తించారు. క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి అమ్మవారు పక్కన వేంచేసి ఉన్నందుకు ఒక చక్కటి గుర్తింపు. పెరుగుతో నిర్వర్తించారు. పెరుగు చల్లదనం అనే గుణం కలిగినటువంటి స్వామి యొక్క చూపులు చల్లగా ఉంటాయని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత పెరుగు చేత మధువైరి దవిలిన మనము అని చెప్పినట్లుగా
స్వామికి ఇరువైపులా వేంచేసినటువంటి అమ్మవార్ల మనస్సు చాలా తీయనైనది. అమ్మ మనస్సు తీయన అంటారు. కాబట్టి ఆ తీయదనం అనే గుణం కలిగినటువంటి తేనెతోనూ, స్వచ్ఛతకు ప్రతీకైన నారికేళ జలముతోనూ, హరిద్రాజలముతోనూ, చందనములతోనూ అలంకరించి విశేషమైనటువంటి పుష్పమాలికలను సమర్పించారు. ప్రతి ఒక్క కైంకర్యంలో కూడా తులసిమాలలతో స్వామివారిని అమ్మవారిని అలంకరించి ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో విశేష స్మపన తిరుమంజన కార్యక్రమంలో సకల ఉపచారములు నిర్వర్తిస్తున్నారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ అని చెప్పినట్లు వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని హనుమాచార్యులు స్తుతించినట్లుగా ఇక్కడ వేదముల చేత స్వామివారికి వేదనాథ నీరాజనము, పురుషోత్తముడైన స్వామికి పురుష సూక్తోత్తముగా, శ్రీదేవి అమ్మవారితో కలిసి ఉన్న స్వామికి శ్రీ సూక్తముతో, అదేవిధంగా భూసూక్తముతో, ఉపనిషత్తులతో అన్నింటితో కూడా స్వామివారికి తిరుమంజనాన్ని నిర్వర్తించి తులసిమాలలతో అలంకరించారు. ఈ విశేషమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారికి ఫలాలు సమర్పిస్తున్నారు. నైవేద్యంగా భక్తులకు సత్ఫలితాలు ఇచ్చేటటువంటి స్వామి కాబట్టి ఇదిగో నక్షత్రహారతి సమర్పిస్తున్నారు. మానవ జీవన గమనం 27 నక్షత్రములతో పొందుపరచబడి ఉన్నది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే భావనతో ఈ నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు. వీక్షిద్దాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినద వివిధ భూత వ్రాత రక్షై గదీక్షే, శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా. భక్త సులభుడైనటువంటి వెంకటపతికి బ్రహ్మోత్సవంలో భాగంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉన్నది. మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామిని సేవిస్తూ స్వామివారికి సమర్పించినటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా మనం సమర్పిస్తున్నట్టుగా భావించి శ్రీమన్నారాయణునికి చక్కగా స్నపన తిరుమంజన కైంకర్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా ప్రతి ద్రవ్యము అయిన పిదప స్వామివారికి శైత్యోపచారములను చేసి అర్ఘ్య పాద్య ఆచమన ధూప దీప నైవేద్యాది సమస్తమైనటువంటి ఉపచారములు కూడా సమర్పణ గావించి తదుపరి దివ్యమైనటువంటి మాలికలతోటి ప్రతి ఒక్క స్నపన ద్రవ్యము ప్రతి ద్రవ్యము సమర్పించిన తరువాత విశేషమైనటువంటి పుష్పరాజములతోటి స్వామిని అలంకరించారు. మనం సేవించాం. పుష్పములు మందార, జాజి, మకరంద, పారిజాతాది సమస్తమైనటువంటి పుష్ప జాతులన్నీ కూడా తిరుమల క్షేత్రంలో స్వామివారి కోసమే వినియోగింపబడుతూ ఉన్నాయి. దివ్యమైనటువంటి పుష్పరాజముల చేత స్వామిని చక్కగా అలంకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఆ పుష్పములను కొనుచున్నాయిట. నీ పాద యుగలములు చేరాయి కదా, మేము ఎంత దివ్య అనుభూతిని పొందుతున్నాము స్వామి అంటూ ఆ పుష్పములు స్వామిని సేవిస్తూ ఉన్నాయి. దివ్యమైనటువంటి తులసీదళ మాలిక శోభతోటి స్వామివారికి దివ్యమైనటువంటి నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. తులసి అనేటువంటి శబ్దమే అత్యంత పవిత్రమైనటువంటిది. తుచ్చీకరోతి సంసారం లాతి ముక్తిమభీప్సితాం సినాతి భక్తిం నృహరే తులసి ఏన కీర్తిత. సంసారమైనటువంటి సాగరము నుండి మన్ని విముక్తులు చేసి శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యానికి చేర్చే సమస్తమైనటువంటి వస్తు జాతములలో పుష్పములలో తులసి అత్యంత ప్రధానమైనటువంటిది. కావునే భక్తితోటి సమర్పించినటువంటి ఆ పుష్పమాలికల వలనే తులసీదళ మాలను తులసీ దళమును సమర్పించినటువంటి మహా భక్తపరాయణాలు రుక్మిణీమాత. అటువంటి తులసీ మాలికలను స్వామికి సమర్పించి భక్తిపూర్వకంగా మంగళమైనటువంటి నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. హార కలాప పుష్ప నితయంబులు
చెంచదనర్ఘరత్నకేయూర కళాంగుళీయక ముఖోజ్వల బాహు సహస్ర శహలపారగజూడ నెప్పి భువనాత్మక లీలన దృష్టమూల విస్పారిత భోగవేష్టిత విభాహిత చందన బురుహాకృతి హారములు భూషణములు ధరించినటువంటి విష్ణుమూర్తి ఒక చందన వృక్షం వల్లే ఉన్నాడు. చూడండి, ఈనాడు అమూల్యమైనటువంటి మనులు తాపిన భుజకీర్తులతోటి ఉంగరములతో ఉన్న వేల సంఖ్యలో ఉన్నటువంటి బాహువులు తరుశాఖలను ఒప్పుచున్నాడు. పడగలను ఛత్రం వల్లే పట్టి చుట్టుకొని ఉన్న ఆదిశేషునితో ఉండినటువంటి ఆ స్వామి చందన వృక్షంగా అన్నట్లుగా మనకి ఈనాడు దర్శనము సంగుతున్నాడు. ఆదిశేషునిపై అధిరోహించినటువంటి స్వామివారి వలె ఈనాడు శ్రీమన్నారాయణుడు నబన తిరుమంజనంలో చక్కగా మనందరికీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో అనేక రకమైనటువంటి పుష్పమాలికలను సమర్పించారు. ముఖ్యంగా ఈ యొక్క స్తబన తిరుమంజనంలో ఏలాలవంగ కర్పూర మొదలుగా గల లవంగములతోటి కూడినటువంటిది, ఏలాకాయలతో కూడినటువంటి పుష్పమాలికలను కూడా స్వామికి సమర్పించి దివ్యంగా సమస్తమైనటువంటి ద్రవ్యములతోటి స్వామిని తిరుమంజనం గావిస్తూ ఉన్నారు. పురుష ఏవేదకం సర్వం యద్భవ్యం ఉదామృతత్వస్యేషానః జగన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగృష్టపూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవైత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సశనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషः స జాతోత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత అసందో అస్యాధీరాజ్యం గ్రీష్మ ఇత్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తదమిధః కృతాః దేవాయజ్ఞం వన్వరాః అవద్ధన్ పురుషం వశం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతః తేన దేవాయజంద సాధ్యార్షయశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం అశోస్తాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః ఋజస్సామానిరగ్నిరే ఛందాగోధిరగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేశో భయారథః తావో హరిగ్నిరే తస్మాత్ జాతా జావయః యద్పురుషం యదధుః తథైవాయ కల్పయ అనాయ సర్వస్తోమోదిరాధౌతమహర్తాని సర్వస్య సర్వస్య నిత్యే సర్వమేవ తేనా సర్వం జయతి హరి ఓం.
నెలపైనేగే దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు